అందరికీ నమస్కారం. శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం. నేను మీ భవాని. ఈరోజు వీడియో మన ఇంట్లో 2 రకాల కూరగాయలే ఉన్నాయి అనుకోండి, వాటితోనే 3, 4 రకాలుగా కూరలు వండుకోవచ్చు. ఒకదానిని మించి ఒకటి మంచి రుచిగా అద్భుతంగా వంటలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు పప్పు దోసకాయ పచ్చడి, దోసకాయ వంకాయ కూర వండుతున్నా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి. రండి ఇప్పుడు పప్పు దోసకాయ ముందు అది వండబోతున్నాను. 1 కప్పు కందిపప్పు తీసుకుని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడిగి 3 కప్పులన్నర నీళ్లు పోయండి. ఇక్కడ నేను కడిగి నీళ్లు పోస్తున్నా. 3 కప్పులన్నర నీళ్లు పోసుకోండి. 1 దోసకాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అవన్నీ ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసేసాను. కొంచెం పసుపు వేసా. 1 స్పూన్ నెయ్యి వేయండి. పప్పుకి చాలా రుచి వచ్చుద్ది ఇలా వండితే కనుక పప్పు. ఇప్పుడు వాటిని కలిపి పక్కన పెట్టండి. పెట్టి దోసకాయ, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు వీటిని ముక్కలు కోసుకోవాలి. దోసకాయ తోలు తీసా కదా, కడుక్కోండి. కడిగి దోసకాయని చేదు చూడండి, ఇత్తులు చేదు చూడండి, పైన కండ చేదు చూడండి. ఇది కాయ బాగుంది. ఇప్పుడు ముక్కలు కోసుకోవాలి. నేనైతే గింజలు తీయటం లేదు, గింజలు ఉంటే బాగుంటుంది, అందుకని గింజలు అట్టు పెట్టేసి అలా అన్ని ముక్కలు కోసుకుని ఉల్లిపాయ కోసా, పచ్చిమిరకాయలు కూడా కోసాను. ఇప్పుడు వీటిని కుక్కర్లో వేసి మూత పెట్టేసి చక్కగా ఉడకపెట్టుకోండి. మీకు మెత్తగా కావాలంటే 5-6 విజిల్లు రానియండి. కొంచెం పప్పు పలుగ్గా రావాలంటే 4 విజిల్లు రానియండి. నేనైతే కొంచెం పలుగ్గానే ఉడకపెట్టాను, ఎందుకంటే కూర అలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేశాను. అది వచ్చేలోపు కూర కోసము మళ్ళీ కోస్తున్నాను. 1 దోసకాయ, 4 పచ్చిమిరపకాయలు, 1 ఉల్లిపాయ, వంకాయలు వీటిని అన్నీ కడిగి శుభ్రంగా ముక్కలు కోసుకోండి. వంకాయ ముక్కలు వేయడానికి నీళ్ళల్లో ఉప్పు వేయండి, ముక్కలు కండరెక్కకుండా ఉంటాయి. ఇలా ముక్కలు కోసి పక్కన పెట్టేసి మళ్ళీ దోసకాయ కూడా చేసి చూసుకుని చక్కగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 గిన్నె పెట్టుకుని 1 గరిటె ఆయిల్ వేయండి. వేసి ఆ ఆయిల్ కాగినాక, ఆయిల్ కాగింది. ఇప్పుడు ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి వేగనివ్వండి. తాలింపు మాత్రం మాడనివ్వకండి, సిమ్లో పెట్టి తాలింపును కాల్చండి. తాలింపు వల్ల కూర మంచి రుచి వస్తుంది. తాలింపు మాడిపోతే ఈ కూరే కాదు, ఏ కూర అయినా సరే తాలింపు మాడిపోతే రుచిపోతుంది అన్నమాట. అలా చిన్నుల్లిపాయ వేసి అవి వేగినాక కరివేపాకు, కొత్తిమీర కూడా వేసి కొంచెం వేయించుకోండి. అవి వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి వేయించండి. ఉల్లిపాయని అలా మెత్తబడే వరకు సగం పైన వేగనివ్వండి. వేగినాక ఇప్పుడు దోసకాయ వేసి వేయించుకోవాలి. ముందు దోసకాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. వంకాయ ముక్కలు వేయద్దు, ఎందుకంటే వంకాయ తొందరగా వేగుతుంది, అందుకని ముందు దోసకాయ వేయించుకుని తర్వాత వంకాయ ముక్కలు వేద్దాము. ఇప్పుడు మూత పెట్టి 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి అలా కలుపుకోండి. కలిపి అప్పుడు వంకాయ ముక్కలు వేయండి. ఇక వంకాయ ముక్కలు వేద్దాము. ఇలా వంకాయ దోసకాయ కూర చాలా బాగుంటుంది. వంకాయ దోసకాయ పులుసు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను పులుసు వేయటం లేదు, చక్కగా ఎగురేస్తున్నాను. ఇప్పుడు వంకాయ ముక్కలు వేసాం కదా, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుని కలుపుకోండి. ఉప్పు ఒకటేసారి వేయద్దు, దోసకాయలో ఉప్పు ఎక్కువ అవుతుంది తొందరగా, అందుకని మళ్ళీ చివరికి వేసుకుందాము. కొంచెం ఉప్పు వేసి అలా కలిపేసుకుని ముక్కలు మూత పెట్టుకోండి. కూర అంతా ఇలానే కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మగ్గనివ్వండి. నేనైతే నీళ్ళేమీ పోయకుండా అలా మూత పెడుతూ తీస్తూ చక్కగా ఇలా ఉడకనిచ్చాను. చాలా బాగా ఉడికింది కూర, బాగుంది. ఇప్పుడు అల్లం వేస్తున్నాను. ముందే అల్లం వేస్తే అడుగంటుతుంది, అందుకని అల్లం కూర సగం ఉడికినాక వేసుకోండి. మధ్యలో ముక్కలు
అటు ఇటు జరిపేసి అల్లం వేసి చూసారు అక్కడ ఉడుకుతుంది, అలా ఉడకనివ్వండి. అప్పుడు పచ్చివాసన పోతుంది. ఇక అలా ఉడికినాక ఈ కూరంతా కలపండి. కలిపితే అల్లం చిన్నులపాయ పేస్ట్ చక్కగా కలిసిపోతుంది. అలా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని మళ్ళీ తీసి కలుపుకుంటూ ఉండండి కూరని. ఇప్పుడు పసుపు కూడా ఇప్పుడు వేసాను. పసుపు ముందేస్తే దోసకాయ ముక్కలు తొందరగా ఉడకవు ఒక్కోసారి, అందుకని పసుపు కూడా ఇప్పుడు వేసాను అనమాట. ఇలా ఈ చిన్న చిన్న చిట్కాలు గుర్తుపెట్టుకుని కూర వండుకుంటే ఇలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కూర. ఇలా పప్పు దోసకాయ కూర చాలా బాగుంటుంది. దోసకాయ వంకాయ కూర కూడా చాలా బాగుంటుంది. దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా దేని రుచి దానికే చాలా బాగుంటాయి. ఇలా చేసుకుని చూడండి మీరు. చెప్పా కదా నేను నీళ్ళు పోయలేదని, ఊరికే చూపిస్తున్నా. మీకు కావాలంటే కొంచెం నీళ్ళు పోసుకునైనా కూర వండుకోవచ్చు. మీకు కావాలంటే ఇంకొంచెం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇలా మసాలాలు వేసుకుని వండుకోవచ్చు అన్నమాట. నేను వద్దని మసాలాలు వేయలేదు. ఇప్పుడు కారం వేస్తున్నాను. ఇలా చక్కగా పండగలప్పుడైనా వండుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా వస్తున్నా వండుకోవచ్చు. మనకు రోజువారీ అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్క కూర కావాల్సి వస్తుంది ఇప్పుడు. అలానైనా ఇలా వండుకోవచ్చు. అన్నీ వంకాయ దోసకాయే కదా అని అనుకోవద్దు. దేని రుచి దానికి అన్నమాట. ఎవరైతే తింటే ఇష్టంగా అది చేసుకుంటే బాగుంటుంది. మనకు ఒక్కోసారి 2-3 కూరలు కావాలన్నప్పుడు, కూరగాయలు ఉండనప్పుడు ఇలా 2 కూరగాయలు ఇంటూ ఉంటే ఇలా వండేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కూర అయిపోయింది, దించి పక్కన పెట్టాను. చెప్పా కదా మర్చిపోయాను, చివరికి ఉప్పు వేసుకుందామని కొంచెం ఉప్పు వేసాను. అది వీడియో పోయింది. చక్కగా ఉప్పు వేసుకొని కలుపుకొని కూర అయిపోయింది, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వాటిని వేగనివ్వండి. మాడనివ్వద్దు తాలింపుని. అవి వేగినాక చిన్నులపాయ వేయండి. చిన్నులపాయ వేసినాక అది వేగినాక కరివేపాకు, కొత్తిమీర వేయండి. వేసి చక్కగా వేగనివ్వండి. నేను ఇక్కడ పప్పులు వేయటం లేదు. సాంబార్ కానీ, పులుసు కూరలు కానీ, ఇలా పప్పు కూర కానీ నేను పప్పులు వేయను అనమాట. ఇలా వేస్తాను. మీకు నచ్చితే పప్పులు వేసుకోండి, లేకపోతే ఇలా వేసి చూడండి, తాలింపు బాగుంటుంది. ఇప్పుడు 2 స్పూన్లు నెయ్యి వేసాను. తాలింపుకి మంచి రుచి వస్తుంది. పప్పు కూర చాలా బాగుంటుంది ఇలా వేస్తే. ఇప్పుడు తాలింపులో కూడా కొంచెం పసుపు వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఆ పసుపు వేసి కలిపి ఇప్పుడు ఈ పప్పుని తాలింపులో పోసుకోవాలి. చెప్పా కదా బాగా మెత్తగా వండలేదని. మీకు కావాలంటే ఇంకొంచెం మెత్తగా వండుకోండి. పప్పు కూర ఇలా ఉంటే బాగుంటుంది. మాకు ఇలా ఇష్టం, అందుకని నేను ఇలా వండాను. ఇక్కడ ఉప్పు, కారం వేస్తున్నా. వేసి చింతపండు కొంచెం పులుసు అలా పిండండి చిక్కగా. ఎక్కువ పులుసు పోయొద్దు. మీకు బాగా పలసగా కావాలనుకుంటే ఎక్కువ పులుసు పోసుకోండి. పప్పు కూర కొంచెం చిక్కగా ఉంటే బాగుంటుంది, అందుకని నేను ఇలా పోసాను. ఇక కొంచెం ఆ పప్పు కుక్కర్లో వండా కదా, దాంట్లో కొంచెం చిన్న టీ గ్లాస్ అని నీళ్ళు పోసి కలిపి ఆ పప్పులో పోసే. అలా పోసి మనం పోసిన నీళ్ళు మళ్ళీ ఎగిరే వరకు పప్పును ఉడకనిస్తే చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి కొంచెం పలసగా ఉంది కదా, దాన్ని సిమ్లో పెట్టి చక్కగా ఆ నీళ్ళు కాసిన తగ్గే వరకు ఉడకనివ్వాలి. ఉప్పు, కారం చూసుకోండి. నేను వేసినవి చక్కగా సరిపోయినాయి. ఇప్పుడు అలా ఉడికొచ్చినాక స్టవ్ని సిమ్లో పెట్టండి. పెట్టి కొంచెం నీళ్ళు తగ్గే వరకు, చిక్కబడే వరకు సిమ్లో ఉడికితే కూర బాగుంటుంది అన్నమాట. ఇలా నేను చక్కగా వంకాయ, దోసకాయ కూర వండి పక్కన పెట్టేశాను. పప్పు కూర వండాను, దోసకాయ పచ్చడి. ఇవి నేను 3 ఒకటే రోజు చేశాను వీడియో, కానీ దోసకాయ పచ్చడి ఒకటి వేరే పెట్టేశాను అన్నమాట. వీడియో ఛానల్లో ఉంది చూడండి. ఇప్పుడు పప్పు కూర అయిపోయింది, దించి పక్కన పెట్టాను. చెప్పా కదా దోసకాయ పచ్చడి. ఇలా దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది. పూర్తి వీడియో ఛానల్లో ఉంది చూడండి. అన్నం కూడా ముందే వండేసాను. మీకు ఇంకా తొందరగా పని అయిపోవాలంటే అన్నము, పప్పు ఒకటే కుక్కర్లో పెట్టండి. చక్కగా ఇలా కూర వండుకోండి, తొందరగా పచ్చడి కూడా అయిపోతుంది. చాలా తేలిగ్గా తొందరగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఇవి ఒక అరగంట టైం కేటాయించారంటే ఈ వంట అంతా అయిపోతుంది. చాలా తొందరగా చేసుకోవచ్చు. ఇలా
మీరు కూడా చక్కగా వంట చేసి చూడండి. చాలా బాగుంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇలా చక్కగా అన్నం పెట్టుకుని నెయ్యి వేసుకుని ఇలా ఇవి వేసుకుని పచ్చడి ఏంటి, కూర ఏంటి, పప్పు కూర, మంచి భోజనం కదా, బాగుంటుంది. మీకు ఇంకా ఇలాంటి కూరగాయలు కలిపి ఏ కూరగాయలతో వంట బాగుంటుందో చెప్పండి, మీకు చేసి చూపిస్తాను. కామెంట్లో చెప్పండి. టమాటా సొరకాయ, టమాటా క్యాబేజీ, అలా కొన్ని కొన్ని కూరలు వండుకుంటే బాగుంటాయి అన్నమాట. వాటితో మీకేమన్నా ఎలా వండాలి అని మీకు ఆలోచన ఉంటే కనుక చెప్పండి కామెంట్లో. ఆ కూరలు వండుతాను నేను. నచ్చిందా వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చెప్పండి. ఇలా మీరు కూడా వండి చూడండి.